పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? మళ్ళీ 10వ నెలలో దేవుడు మనకి 8వ తేదీ వాక్యం అనుగ్రహించినందుకు కూడా మీ గృహానికి ఎలా వచ్చిన మాట్లాడేటికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మహిమగల దేవుడు, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండి ఇలాగ నడిపించడానికి, మీతో మాట్లాడడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. ఇలా చేస్తున్నామంటే ఎవరో ఒకరు సహాయం కావాలి కదా. సహకరిస్తున్న వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కూడా సహాయపడిన ప్రియులు ఉన్నారు. లావణ్య 10వ తేదీ వివాహం జరుగుతుంది. చక్కగా నెరవేరాలని దేవుడు ఆశీర్వదించి ఘనంగా జరగాలని కోరుకుంటూ, అలాగే మాణిక్యలరావు బ్రదరు, సంపత్ సహోదరి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి, కాబోయే భర్తను కూడా ఆశీర్వదించి, ప్రవీణ్ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రియదర్శిని గారు, విశాలక్షి సహోదరి కుమారుడు, చిన్న కుమారుడు శ్వేత, చిన్న బిడ్డ, మరి ఒక బిడ్డ కావాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా దేవుని దీవెనలు, దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. విశాలక్షి సహోదరి, వాళ్ళ అన్నగారు వచ్చి మనోహర్, లావణ్య కుటుంబం. అలాగే డాక్టర్ నీతి రమేష్ గారు, వాళ్ళ కుటుంబంలో కూడా కుమార్తె మరి పీజీ సీటు చదువుకొని వివాహం జరగాలని, తమ్ముడు బాగా చదువుకొని ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను. మరి డాక్టర్లు ఇరువురికి కూడా మంచి ఆరోగ్యం రావాలి, క్లినిక్ని దేవుడు ఆశీర్వదించాలి కోరుకుంటున్నాను. దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. శ్వాసని డేవిడ్ రాజు గారు కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ కొరకు కూడా నేను మరి ప్రార్థన చేస్తున్నాను. వారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి వాళ్ళ కుటుంబము, కుమారుడు కుమార్తె కుటుంబాన్ని, అల్లుడు కోడలు మనవడు ఇద్దరు వాళ్ళకు కూడా దేవుడు ఆశీర్వదించి దీవించిన కాక
వాక్యానికి వెళ్దాము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. కరుణామయుడా స్తోత్రం, పవిత్రుడా స్తోత్రం, అద్భుతకరుడా. చదివిన వాక్యాన్ని వివరించుటగా యోగ్యత నాకు లేదు నాయనా. పరిశుద్ధాత్మ దేవా, మీరు వచ్చి మాట్లాడండి ప్రభా. నాయన విను వారికి మేలు కలుగునట్టు, స్వస్థత, వాళ్ళ కొరతలు నింపబడి మీరే మాట్లాడి పాన్స చేసిన కుటుంబాలను కూడా దీవించమని యేసు నామములో స్తుతిస్తూ సహాయం కోరి అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేతనే శుద్ధి చేయబడుననియు, రక్తము లేకుండా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కూడా కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే ఇక్కడ రెండు విధాలుగా, భావిగా ఆత్మీయంగా. పాప క్షమాపణ వచ్చి ఆత్మకు సంబంధమైనది, అలాగే వస్తువులు వచ్చి అలా చేసే పరికారం లేదు శరీర సంబంధం. అలా మనం ధర్మశాస్త్రం అంతే కదా, శరీర ప్రకారం ఆజ్ఞలు అనుసరించాలి కదా. కనుక ఇక్కడ మనం అలాగే చూస్తాము. సరే, మొట్టమొదట మెట్లు ఏం చేస్తామంటే, ఈ మొదట పాత నిబంధన గ్రంథంలో దేవుడు మనకి ఎలా ఇచ్చాడో ఎలా చేస్తాడో దాన్ని ఒకసారి మనం ధ్యానిస్తాము. ఈ వాక్యానికి భాగం తీసుకుంటే లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తమే ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయపడుటకై దాని మీకిచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీరు ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలుకే చెప్పారు, ఇశ్రాయేలుకే ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఇశ్రాయేల్ వాళ్ళకే చెప్పాడు అని చాలామంది వాపోతున్నారు. ఇశ్రాయేలు కొరకే దేవుడు వచ్చాడు, ఇశ్రాయేల్ కొరకే యేసుప్రభు వచ్చాడు అని చెప్తూ ఉన్నారు కదా. కానీ ఇక్కడ భాగంలో మనం ఏం చేస్తున్నాము, ఏముందంటే 14వ వచనంలో దాని రక్తము దాని ప్రాణముకు ఆధారము, 13 లాస్ట్, సమస్త దేహములకు ప్రాణాధారము. అంటే సర్వ శరీరులకు కూడా ప్రాణాధారము రక్తమే, అనే రక్తమే ఉంది. మరి సమస్త దేహము అన్నారు, సర్వ శరీరములు అన్నారు. అప్పుడు అది ఇశ్రాయేలులేనా? లేదు, లోకంలో ఉన్న సమస్త దేహములు సమస్త శరీరులు కాదా? ఒక్కసారి మళ్ళీ ఆలోచిస్తాము. అవును ప్రియులారా, అందుకని ఇక్కడ 14లో సమస్త దేహములకు ప్రాణాధారం, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును కూడా తినకూడదు. ఏ దేహ రక్తము కూడా, ఏ దేహమైన మాంసం ఉన్న ప్రతి దేహానికి రక్తమును కూడా తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారం. సర్వదేహముల కంటే భూలోకమున్న సర్వదేహములకు ప్రాణాధారం. కాబట్టి సర్వము అని మనం ఇక్కడ చూస్తున్నాం. సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణ శిక్ష నొందునని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించింది. ఇది ఇశ్రాయేలు అంటుండే వాక్యము అది వారికే అని ఉంది. అయితే ప్రియులారా, ఎవరు ఇశ్రాయేలు? యెషయా గ్రంథము 43:1 ఏముందంటే, యాకోబు నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించున్నాను. యాకోబు మోసగాడే, కానీ ఆదికాండం 32:24 వచనంలో పోరాడి ప్రార్థన చేశాడు. ఒక రాత్రి అంతా పెనుగులాడాడు. అందువల్లే ఆయనకు నీ పేరు ఏమంటే అబ్రహాం, యాకోబు అన్నాడు. యాకోబు అంటే మోసగాడు అందరూ అంటూ ఉంటారు కదా. అవును ప్రియులారా, కానీ మోసగాడు అంటే కూడా
ఇప్పుడు నీ పేరు యాకోబు కాదు, ఇంకేం నీ పేరు ఇజ్రాయేల్గా మార్చబడింది. హల్లెలూయా, స్తోత్రం. కనుక ఇప్పుడు ఇజ్రాయేల్ అంటే ఎవరు? విమోచింపబడిన వారు, విమోచింపబడిన వారు, క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారు. అవును ప్రియులారా, ఎఫెసీ 3:5 అదే రాయబడింది. సువార్త మూలముగా సువార్త ప్రకటించడం ద్వారా పూర్వకాలంలో ఎవరికి ఇది బయలుపరచలేదు, కానీ స్వార్థ తర్వాతనే దేవుడు మనకు పరిశుద్ధులకే బయలుపరిచాడు. కొలసి 1:27 రాయబడింది. పరిశుద్ధులకు మాత్రమే దాన్ని బయలుపరిచాను అంటాడు. ఏమని? స్వార్థ ద్వారా మరి ఇశ్రాయేలుతో సమాన వారసులము, మనము సమానంగా మారిపోయినాము. ఇశ్రాయేలుతో పాటు సువార్త విన్నవాళ్ళు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు సమాన వారసులము. కనుక ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఆ రక్తము తినకూడదు అంటే రక్తంలో ప్రాణం ఉంది కదా, అందుకని మాంసము కానీ రక్తము కానీ తినకూడదని ప్రభు చెప్పాడు. అయితే మనం ఇంకొక మాట చూస్తే కొరింథీ 14 ఏం రాయబడిందంటే, తినువారిని తినని వారిని తిరస్కరించుకోకూడదు. ఒకవేళ తినని వారిని తినువారు తిరస్కరించకూడదు. అది ఏదైనా కూరగాయలాగా కడిగి వేసుకొని తినండి అని చెప్పాడు దేవుడు. రక్తం మాత్రం ప్రాణము కనుక ఆ ప్రాణాన్ని, ఏ శరీరం అయితే కూడా ప్రాణము దేహమునకు దేహమునకు ప్రాణము రక్తం కనుక రక్త ప్రోక్షణ పాప విమోచన అని రాయబడింది. కనుక ఇక్కడ మనం చూస్తాం ప్రియులారు, ఎంత చక్కగా మనకు తెలియపరిచాడు. 4వ అధ్యాయంలో అదే లేవికాండము 4:20 కూడా ఒక వాక్యం ఉంది. 4వ అధ్యాయము 20వ వచనం. పాప పరిహార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను, అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాళెము వెలుపలికి మోసుకొని పోయి మొదటి కోడెను కాల్చినట్టే కాల్చవలెను. ఇది సంగమునకు పాప పరిహార్థ బలి. చూసారా ప్రియులారా, పాప పరిహార్థ బలి ఎక్కడ? సంగమ వెలుపట, పాళి వెలుపలికి మోసుకొని పోయి చేయాల. ఈ కోడే రక్తమును అలా చేయాల. అది ఎవరు? యాజకుడే చేయాలని ఉంది. మరి నిజమైన యాజకుడు మనం చూస్తాం, 2వ భాగంలో చూస్తాము. మొదటి భాగమాన్ని పాత నిబంధన గ్రంథంలోనే మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. నిర్గమకాండము 24:5 కూడా చూస్తాను. 24:5 వచనం. ఇశ్రాయేలులో యవనస్తులను పాపముగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగం తీసుకొని పాళెములో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులను బట్టి విషయమై యెహోవా మీతో చెప్పిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాడు. నిబంధన రక్తము ఇదే, యెహోవా చెప్పింది ఇదే అని అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి ప్రియులారా, మరి నిజంగా నిబంధన రక్తము ఇదే. మరి బలిపీఠము క్రింద పోసి అని చూస్తాం కదా, వాళ్ళు పోసారు. ప్రోక్షించి అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా, దేవుని వాక్యాన్ని కూడా ధర్మశాస్త్రం కూడా వినిపింపచేస్తున్నారు. అయితే ఇది ఈ రక్తం ఏమంటే నిబంధన, యెహోవా చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను అని చూస్తున్నాము. అలాగే 8వ అధ్యాయము లేవికాండము 8:30 కూడా చూస్తాము. లేవికాండము 8వ అధ్యాయం 30వ వచనం. మోషే అభిషేక తైలంలో కొంతయు బలిపీఠం మీద రక్తములో కొంతయు తీసి ఆరోను మీదను అతని వస్త్రముల మీదను
దానిని ప్రోక్షించి ఆరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను చేసి, అప్పుడు మోషే ఆరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లా నేను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి ఆరోనును అతని కుమారులను తినవలేను. ఇప్పుడు ఇక్కడేమో కాల్చి తినాలా కదా, తినాలి. అయితే అక్కడ రక్తం తినకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ మాంసమును కార్చవలను. చూడండి 33లో కూడా ఉంది. 7 దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద బయలా వెళ్ళకూడదు, అంటే బయట వెళ్ళకూడదు, అంటే అది తినంత వరకు నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్ని చేత కాల్చివేయాలి. అది మీ ప్రతిష్ఠ దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దనే బయటికి వెళ్ళకూడదు, అక్కడే ఉండాలి. ఎంత ఆజ్ఞ కదా, ఎంత చూడండి ఎంత చక్కగా దేవుడు అది తినంత వరకు మీరు బయట వెళ్ళకూడదు. మిగిలినవి కాల్చేసలు 7 దినములు అంటే 7 ఏళ్ళు, 7 సంవత్సరాలు, 7 వారాలు, 7 దినాలు, అన్నీ ఏదైనా 7 దేవుని యొక్క సంపూర్తి సంఖ్య కనుక ప్రియులారా, వస్త్రాల మీద కూడా ప్రోక్షించా పాప క్షమాపణ కొరకు, పాప పరిహార్థం కొరకు ఆజ్ఞ అది ప్రతిష్ఠించవలను. కుమారుల మీద కూడా ఆరోను మీద అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే యెరెమీయా గ్రంథంలో కూడా మనం చూస్తే 31 వచనములో, యెరెమీయా గ్రంథము 31 అధ్యాయము 31 వచనం, ఇదిగో నేను ఇశ్రాయేలులందరితో వారితో యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి, అది ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినము వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారిని పెనిమిటినైనను వారి నిబంధన భంగము చేసి కొనిరి. అంతే వాళ్ళు ఏం చేశారు, వెలుపలికి నడిపించాడు దేవుడు, కానీ వాళ్ళే ఏం చేశారు, లోబడలేకపోయారు, అవిధేయులైపోయారు, తిరుగుబాటు చేసి నశించిపోయినారు. కానీ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు దేవుడు. వచ్చుచున్నవి అది ఏది అని మనం చూసినట్లయితే కింద వాక్యంలో మనం చూస్తే 33:14 వచనములో, యెరెమీయా గ్రంథము 33:14 వచనములో, యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థుల గుర్చియు యూదా వంశస్థుల గుర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చి దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేముకు పేరు పెట్టబడును. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. అవును ప్రియులారా, అదే వంశస్థులకు అంటే రాబోయే నిబంధనల గురించి కొత్త నిబంధన ఏదైనా మనం చూస్తే దావీదు చిగురు అని చెప్పాడు, అంటే పుట్టుక గురించి బయలుపరిచాడు, అది కూడా నెరవేరింది అని మనం ఇక్కడ చూస్తాము. యెషయా గ్రంథం 55:3 వచనములో మనం చూస్తే అక్కడ కూడా ఒక నిబంధన ఉంది. సెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. దేవునికి స్తోత్రములు.
అవును ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో ఇలాగా మరి దేవుడు మనకిచ్చిన వాక్యము క్రొత్త నిబంధనలో నెరవేర్పులు ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను. కనుక ఇది కంటిన్యూటీగా 2వ వారం కూడా మీరు చూసినట్లయితే ఒకే వారంలో 2 కలుపు చెప్పలేము. కనుక నిజంగానే మీరు వినిన ఎడలా బ్రతుకుదురు. వింటే విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం కలిగితే రక్షణ కలుగుతుంది, దేవుని కృప కలుగుతాయి. అందుకే దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును, ఇదిగో జనములకు సాక్షిగా. అంటే ఇదే నిత్య నిబంధన, నిత్య నిబంధన అని దేవుడు తెలియజేస్తున్నాడు. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 23:5 కూడా మనం చూసినట్లయితే అంటే ఒక చక్కటి వాక్యం ఉంది. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 23:5, సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కాదా, ఆయన నాతో నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన. హల్లెలూయా, స్తోత్రం. అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దాన్ని నెరవేర్చును. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడండి ఎంత చక్కగా నిబంధన గురించి మనకు తెలియపరుస్తున్నాడు. నిబంధన రక్తము, ఇదే యెహోవా చేసిన మీకు రక్తము నిబంధన అన్నాడు మోషే. మళ్ళీ క్రొత్త నిబంధన నిత్య నిబంధన ఇక్కడ చూస్తున్నాము. తర్వాత రక్షణ, సంపూర్ణ రక్షణ ఆనంద నిబంధన. హల్లెలూయా, స్తోత్రం. 4వది. 5వది సమాధానార్థమైన నిబంధన రాబోతుంది. చూడండి ఏస్కేల్ 37:26లో, ఏస్కేల్ 37:26 సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. హల్లెలూయా, స్తోత్రం. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ఎంత మంచి వాగ్దానాలు, ఎంత మాట నెరవేర్చాడు. పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు తెలియచేశాడు. ప్రియులారా, నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా జనులై ఉందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండును బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీలను పరిశుద్ధపరచువాడననియు అన్యజనులు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలు అంటే ఎవరు తెలిసిందా ప్రియులారా? విమోచన వాళ్ళు. శాపం నుండి, పాపం నుండి మరి విమోచన కలిగింది. అపరాధము నుండి పరిహారం పొందినాము, పాప పరిహారం పొందినాము. సమాధాన మరి సంపూర్ణ నిబంధన వెలుపలికి ఎబ్రీ 13లో అదే రాయబడింది. 13వ వచనంలో ఆయన బయట వెలుపలికి వెళ్ళి రక్తము కార్చి సజీవుడిగా లేచిన ఆ యొక్క వెలుపటికి ఆయన వెళ్ళాడు. అందుకే పిల్లలారా, మనకు నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తము, అలాగే క్రొత్త నిబంధన ఉంది, నిత్య నిబంధన ఉంది, సర్వ సంపూర్ణమైన నిబంధన, సమాధానార్థమైన నిబంధన దేవుడు మనకు చేసి ఉన్నాడు కదా. మన ఇవన్నీ కూడా దేహానికే సంబంధించిందే మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైనవి నెరవేర్పు క్రీస్తులో వచ్చింది. అది 2వ భాగం మనం చూస్తాము తప్పకుండా. ఇప్పటి వరకు ఇన్ని 5 రకాల నిబంధనలు మనం చూసాము. కానీ క్రొత్త నిబంధనలో వచ్చినప్పుడు ఈ నిబంధనలన్నీ నెరవేర్పు యేసుక్రీస్తు ద్వారా నెరవేరింది అని మనం తెలుసుకుందాం. ఇది దేహానికి సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనది కాదు. ఎందుకంటే రాబోయే ఛాయే కానీ నిజ స్వరూపు క్రీస్తులో ఉంది అని ఎబ్రీ 10 మొదటి వచనంలో రాయబడింది. కనుక ప్రియులారా, మరి దేవాది దేవుడు మేకల యొక్క, మరి ఎడ్ల యొక్క, కోడెల యొక్క రక్తం ద్వారా మానవుడికి విమోచన లేదు. అలాగే మానవ రక్తమే అవసరమని తెలియపరిచి ఉన్నాడు. కనుక ప్రియులారా, మన శిక్ష
ఆయన పొందాడు, ఆయన భరించాడు కల్వారి సిలువలో. కనుక అలాగా మానవుని రక్షించుటకు మానవుడు రూపంగా మరి సింహాసనములో ఉన్న ప్రభు దిగి వచ్చి మన కొరకు గాయం పొంది నిబంధనలు మనకు అనుగ్రహించి పరిహారం చెల్లించడానికి వెలుపట్టుకు వచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు, ప్రధానుడు, పునర్ధానుడు, మృత్యుంజయుడు, ఈ వాక్యం మనల్ని ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూస్తాం. సజీవుడైన దేవా, కృపగల తండ్రి, ఒకప్పుడు మేము కూడా ఈ పాత జీవితంలో ధర్మశాస్త్రం క్రియల ద్వారా ఉన్నాం. అయితే తండ్రి ప్రభా, ఇప్పుడు నాయనా మీరు మాకు బలియాగమైనావు, రక్తం కార్చావు ఆత్మ సంబంధముగా. తండ్రి నీకు స్తుతి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయనా. తండ్రి సర్వదేహము అని ఉంది. అవును ప్రభా, సమస్త దేహములకు ప్రాణ ఆధారం రక్తమే. కనుక తండ్రి మీరు ఇశ్రాయేలుకు మాత్రం కాదు, సమస్త దేహములకు సర్వ శరీరులకు దేవుడు అని సెలవిచ్చున్నావు ప్రభా. తండ్రి మరి ఇశ్రాయేలు అంటే విమోచింపబడిన వారు, పాప శాప మరణ నరక అగ్ని గుండ నుంచి విమోచించబడిన వారము, రక్షణ పొందిన వారము అని అర్థం. కనుక నాయన మానవులు అర్థం చేసుకొని తండ్రి తెలియని వాళ్ళకు కూడా తెలిసిన వాళ్ళకి చెప్పుటకు సహాయం చేయండి. వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి నాయన. ఇది ఎవరికో కాదు, విదేశాల వాళ్ళకి అసలే కాదు నాయన, సర్వ శరీరులకు సర్వ దేహములకు హల్లెలూయా స్తోత్రము నాయన. కనుక మీరే తండ్రి వాళ్ళ కనులు తెరవండి, మనోనేత్ర తెరవండి, రక్షణ ఆనందం దయచేయండి, పరిశుద్ధాత్మత నింపండి ప్రభా. ప్రతి ఒక్కరు నాయన మారు మనసు రక్షణ పొందాలి. శరీరానికి దేహానికే చేస్తున్నారు కానీ ప్రభువా, వాళ్ళు పెడుతున్న దీపాలు వెలుగుతూ ఉన్నాయి, కానీ నువ్వు నిజమైన దీపం వెలిగించే దేవుడు. కనుక నేను అలాంటి వెలుగులోకి వచ్చుటకు సహాయం చేయండి ప్రభా. స్పాన్సర్ చేసిన కుటుంబాల్ని ఆశీర్వదించండి, వాళ్ళ అవసరం తీర్చండి, వాళ్ళ అక్కర్లు తీర్చండి, వాళ్ళ కొరతలు నింపండి ప్రభా. నాయన పదైతే జరగబోయే నాయన వివాహాన్ని లావణ్యది ఘనంగా మీరు జరిగించండి, అద్భుతం చేయండి, సమాధానకరంగా విజయవంతంగా జరిగించండి ప్రభా. కలకాలం నిత్యం ఇలాగ తండ్రి ప్రభా. వాళ్ళ కొరతలు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారో కలకాలం నాయన మరణం పర్యంత అలాంటి ప్రేమ కలిగి ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నాయన. నాయన అతని వివాహం కాకుండా యవ్వన బిడ్డలందరికీ వివాహం చేయండి, సర్వ వ్యాధిని స్వస్థపరచండి నాయన. వ్యాధిస్తులు అనేక మంది ఉన్నారు ప్రభా, అడిగిన వారందరూ కూడా స్వస్థపరచండి, బలపరచండి, శక్తి చేత నింపండి, నెమ్మది ఇవ్వండి ప్రభా. గర్భఫలం లేని వారు గర్భఫలం దయచేయండి, గర్భిణి సుఖప్రసవం దయచేయండి ఆయన. ప్రేమగల ప్రభా, నమ్మదగిన దేవ, గొప్ప దేవానికి స్తుతి స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరే ప్రభా, గర్భఫలం ఇచ్చేది సుఖప్రసవం ఇచ్చేది మీరే నాయన. కనుక మీరే సహాయం చేయండి, సహాయం చేయనైనా, గొప్ప కార్యం చేయనైనా, అద్భుతం చేయి ప్రభా. నీకు స్తోత్రములు దేవా తండ్రి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచండి, ఎగ్జామ్ రాసిన బిడ్డలకు ధైర్యపరచండి, జ్ఞాపశక్తి ఇవ్వండి ప్రభా. కోర్టు సమస్యలో న్యాయం చేయనైనా, బిజినెస్ చేసుకున్న బిడ్డలు దీవించండి, క్లినిక్ల వాళ్ళు దీవించండి ప్రభా. తండ్రి ఎవరెవరు ఏది అడిగారో ప్రభా వాళ్ళకి సమృద్ధిగా దయచేయండి, లోన్ తీర్పుకు సహాయం చేయండి, రావాల్సిన రైతులు వచ్చుటకు సహాయం చేయండి. ముఖ్యంగా అంతరంగ హృదయంలో ప్రభా నీ సత్య కోరుటకు సహాయం చేయమని, రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపడటకు సహాయం చేసి ఆశీర్వదించమని, సమాధానం నెమ్మది కలుగు చేయమని, ప్రతి కుటుంబంలో నెమ్మది కలుగు చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా రక్షకుడని యేసుక్రీస్తు శక్తిగల నామములో స్తుతిస్తూ సహాయం కోరి ప్రార్థించాడు వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనములు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి స్థిరపరిచి కాపాడును గాక.